పార్వతీపురం బైపాస్ రోడ్లో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు కిమిడి కళా వెంకట్రావు, అరకు పార్లమెంటు అధ్యక్షులు కిడారి శ్రవణ్, బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన మరియు మాజీ ఎమ్మెల్సీ సంధ్యారాణి. ఇటు చూడాలి సార్, ఒకసారి సార్ ఇటు చూడండి సార్. నైన్ గారు కనిపించట్లేదు. ఈరోజు మన్యం జిల్లా పార్వతీపురంలో నియోజకవర్గం పార్టీ ఆఫీస్ మనం ఓపెన్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు గారు విజయేంద్రను మీ అందరి ముందే అనౌన్స్ చేసి ఆయన ఇన్ఛార్జిగా నిర్ణయించడం జరిగింది. మరి ఈ రోజున ఆయన చేతుల మీదుగా ఇక్కడ ఆఫీసును ఓపెన్ చేయటానికి పెద్దలు బొబ్బిలి యువరాజా బేబీ నాయన గారిని నన్ను ఆహ్వానించారు. అదేవిధంగా హైకమాండ్ నుంచి కూడా పార్వతీపురంలో ఆఫీస్ ఓపెన్ చేయడానికి మీరంతా వెళ్ళండి, సహకరించండి. అదేవిధంగా అందరినీ ఆబాల గోపాలాన్ని ఆహ్వానించి మరి దీన్ని విజయవంతం చేయాలి. పార్వతీపురం నుంచి ఎప్పుడు కూడా క్యాండిడేట్ గెలిచేటప్పుడు మనకి అధికారం రావడం తథ్యం. ఈ రోజున మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీ ఆప్యాయత, మీ ఆదరణ, మీ తాలూకా ఉత్సాహం, ఉద్వేగం చూస్తుంటే తప్పకుండా విజయేంద్ర గెలుస్తాడనే నమ్మకం మాకు ఉంది అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ, పార్టీ గెలవాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, తెలుగుదేశం జనసేన కూటమి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా మూకమ్మడిగా మరి ఒకే పద్ధతిలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది ఉత్సాహంతో బయటికి ఉప్పొంగినట్టుగా పాలు పొంగినట్టుగా వస్తున్నారు. దాన్ని మనం మొన్న 3 రోజుల క్రితం జరిగినటువంటి సభలో మనం చూసాం, యువగలం ముగింపు సభలో. మరి అలాంటి సభని కడి విని ఎరిగినటువంటి రీతిలో మన ఉత్తరాంధ్రలో జరిగింది. ఆ జనం ఉత్సాహాన్ని, కార్యకర్తల ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని, అదేవిధంగా జనంలో ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినటువంటి సోదర సమానులు బోనెల విజయచంద్ర గారి ఆహ్వానం మేరకు ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, మాకు వ్యక్తిగతంగా పార్టీ పరంగా పెద్దలైనటువంటి కళా వెంకట్రావు గారు, పాలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు సంధ్యారాణి గారు, అదేవిధంగా మన్యం జిల్లా అధ్యక్షులు సోదర సమానులు శ్రావణ్ కుమార్ గారు, కురపం పాలకొండ ఇన్ఛార్జీలు జయకృష్ణ గారు, మరి జగదీశ్వరి గారు, ఇవాళ
పార్తీపురం రావడం జరిగింది. తప్పకుండా బొబ్బిలి నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టకి, పార్టీ విజయానికి ఎంత శక్తియుక్తులు అడుగుతామో దానికి ఒకంత ఎక్కువే పార్తీపురం నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడానికి మా వంతు కృషి ఉంటుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కలిగిన ప్రతి ఒక్కరికి కూడాను మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన్యం జిల్లా హెడ్ క్వార్టర్స్ పార్వతీపురంలో మా సోదరుడు పార్వతీపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ విజయ్ చంద్ర గారు పార్టీ ఆఫీసు ఒక మంచి శుభదినంలో ఓపెన్ చేయటం, దానికి పెద్దలు గౌరవనీయులు కళా వెంకట్రావు గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు బేబీ నాయన గారు, అలాగే పెద్దలు మా పార్టీకి అధ్యక్షులు అరకు పార్లమెంట్ అధ్యక్షులు శ్రావణ్ గారు, అలాగే పాలకొండ ఇన్ఛార్జు జయకృష్ణ గారు, అలాగే కురుపాం ఇన్ఛార్జు సోదరి జగదీశ్వరి గారు అందరి కూడా ఇక్కడికి విచ్చేసి ఈరోజు ఖచ్చితంగా మనం అందరం గెలవాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి, రాష్ట్రంలో అరాచక పాలనకి చరమగీతం పాడాలి, వృద్ధులు, వికలాంగులు, యువత, మహిళలు అందరూ సంక్షేమంగా ఉండాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఒకే ఒక నినాదంతో ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని మనందరం ముందుకు వెళ్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరం కూడా కష్టపడదాం, అందరం కలిసికట్టుగా వెళ్దాం, వెళ్ళి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మళ్ళీ గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారన్న ఆయన మాట నిలబెట్టడానికి అందరం గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి ఈ మధ్య ఆంధ్రప్రదేశ్, అలాగే ఈ గంజాయి ఆంధ్రప్రదేశ్, ఈ దొంగల ముఠాలు, ఈ దోపిడీల ముఠాలు ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మనందరం ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం విజయానికి మనందరం దోహదపడాలని విలేకరులకి, అలాగే ఉన్నటువంటి కార్యకర్తలకి, మన్యం జిల్లా వాసులందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్కి ఈరోజు ఒక మంచి రోజు శుభదినం ఓపెన్ చేసుకోవడం, కొత్తగా నియమించినటువంటి మన ఇన్ఛార్జ్ గారు విజయ్ గారి ఆధ్వర్యంలో మన పెద్దలు పాలిట్ బ్యూరో మెంబర్ కళా వెంకట్రావు గారు, అదేవిధంగా మన యువరాజు గారు బేబీ నాయన్ గారు, అదేవిధంగా పాలిట్ బ్యూరో అక్క గారు సంజయరాణి గారు, అదేవిధంగా జయకృష్ణ గారు, జగదీశ్వరి గారు ఇన్ఛార్జ్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో పెద్దల ఆశీస్సులతో ఈరోజు పార్వతీపురంలో నేను జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కొత్తగా మొన్ననే నియమించినటువంటి పార్లమెంట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొదటిగా 3 కార్యక్రమాలు జరిగాయండి. ఒకటి, ఏదైతే లోకేష్ బాబు గారి యొక్క పాదయాత్ర ముగింపు సభ చాలా గ్రాండ్ సక్సెస్ చేయడం జరిగింది ఉత్తరాంధ్ర జిల్లాలోనే. అదేవిధంగా మొన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ కలయికతో ఆ సభకి అతి తక్కువ సమయంలోనే సుమారుగా 5 లక్షల 6 లక్షల మంది జనాలతో చేయడం అనేది కూడా ఈరోజు ఈ ఉత్తరాంధ్రలో ఊపు రావడం. అదేవిధంగా నా పార్లమెంట్లో ఇక్కడ పార్వతీపురంలోనే ఒక పార్టీ ఆఫీస్ని ఏర్పాటు చేయడం అనేది కూడా చాలా శుభపరిణామం. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం అనివార్యం అనేది ఏదైతే తెలుస్తుందో, అదేవిధంగా పార్వతీపురం నియోజకవర్గంలో తెలుగుదేశం గెలుపుకి, పార్టీ గెలుపుకి ముడిపడి ఉంది. కాబట్టి ఈసారి ఇక్కడ పార్వతీపురంలో గెలుస్తున్నాం, రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు. మన రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఈ రోజు రేపు పొద్దున ఇక్కడ గెలుపు ఖాయంగా ఒకటి కనిపిస్తుంది. మీ అందరికి కూడా ఒకటే కోరుకుంటున్నాం, ప్రెస్ సోదరులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అందరూ కూడా రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఇక్కడ పార్వతీపురాన్ని మొదటి స్థానంలో పెట్టి ఇక్కడ రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారికి రేపు గిఫ్ట్గా పార్వతీపురం ఇవ్వాలని చెప్పి కూడా ఒక కోరికతో ఈరోజు మన్యం జిల్లా పార్వతీపురం హెడ్ క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఓపెనింగ్ సెరమనీ జరుగుతుంది. అయితే మా ఆహ్వానం మన్నించి మా గురువు గారు, పొలిటికల్ గురువు గారు ఎవరినైతే చూసి నేను రాజకీయాలు రావాలనుకున్నామో ఆయనే సాక్షాత్తు వస్తూ ఈరోజు పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం
నాకు ఈరోజు ఖచ్చితంగా నా డైరీలో గుర్తుపెట్టుకునే రోజు ఏదైనా ఉందంటే మా పొలిటికల్ గురుగారు రావడం, ఆయన చేతుల మీదుగా కార్యాలయం ఓపెన్ చేయడం నేను ఎంతో అదృష్టవంతునిగా ఫీల్ అవుతున్నాను. అలాగే నా సోదర సమానులు ఎప్పుడు కూడా అన్నలాగా ముందు నడిపిస్తూ నాకు ప్రతిదీ రాజకీయాలు నేర్పుతూ ఎలా మాట్లాడాలి, ఏం చేయాలని చెప్తున్న మన బొబ్బిలి మహారాజ్ గారు, బేబీ నాయన్ గారు కూడా రావడం చాలా చాలా సంతోషమైన కార్యక్రమం ఇది. అలాగే దీంతో పాటు మిగతా వచ్చిన ఎప్పుడు కూడా అక్క అని పిలుస్తూ, తమ్ముడు అని పిలుస్తూ ఆప్యాయతగా పలకరిస్తున్న మా సంధ్యాన అక్కకు కానీ, అలాగే మా అన్నగారు అయిన శ్రావణ్ గారికి కానీ, అలాగే ఎప్పుడు కూడా నా సోదరి సమానులైన జయకృష్ణ గారికి, అలాగే జగదీశ్వర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పార్టీ కార్యాలయం హెడ్ క్వార్టర్స్లో ఉండడం అని హైకమాండ్ చెప్పడం, దానికి తగ్గట్టుగా కార్యాలయం చూడడం, అయితే కార్యాలయం కూడా దొరకడం అన్నీ కూడా శుభసూచనలు. అనుకున్నట్లే దొరకడం, అయిన వెంటనే నిన్న ఆల్రెడీ వైకుంఠ ఏకాదశి అవ్వడం, నిన్ననే కూడా కార్యాలయం స్టార్ట్ చేయడం, కొబ్బరికాయ కొట్టి ఈరోజు అఫీషియల్గా కార్యాలయం స్టార్ట్ చేయడం, ఇది మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మీరు కూడా ఈ ప్రోగ్రాంకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు ఏం జరిగినా ఇది ఇప్పటి నుంచి మీ అందరికీ కూడా తెలుగుదేశం కార్యాలయంగా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి తెలుగుదేశం కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడి నుంచే జరుగుతాయి. సో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ, ప్రతి ఒక్కరిని ముందుంచి నడిపిస్తూ, నేను వెనుకుంటూ ముందు నడిపించడానికి ప్రతిదీ నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాను. మీ సహాయం, మీ సహకారం కూడా ఉండాలి. అలాగే పార్టీ ఏమైతే చెప్తుందో అది తూతా తప్పకుండా ఫాలో చేస్తూ రేపటికి పెద్దలు చెప్పిన బాధ్యత పెట్టినట్లు పార్వతీపురాన్ని ముందుని నడిపించి గెలిపించి బాబు గారికి గిఫ్ట్గా ఇవ్వడం ఖాయమని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు పార్టీ కార్యాలయం ఓపెనింగే కాకుండా క్రిస్మస్ సెలబ్రేషన్ కూడా పార్టీ తరఫున చేయడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా విందు కూడా అరేంజ్ చేయడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరు విందుని స్వీకరిస్తూ ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాను. మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.